దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుత్థాన దినమున మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాం. ప్రతిరోజు కూడా మా వాక్యాలను వింటూ మీ ప్రోత్సాహాన్ని కామెంట్ల రూపంలో తెలియచేస్తున్న మీకందరికీ ప్రత్యేకముగా నా నిండు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. కీర్తనలు 68వ కీర్తన 19వ చరణం. ప్రభువు స్తుతినొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని భక్తుడైన దావీదు ఈ మాటలను అంటున్నారు. మన భారములను భరించు దేవుడు. మనము తీర్చుకోలేని, సరిచేసుకోలేని ప్రతి పరిస్థితిని సరిగా చేయగలిగిన వాడు ఆయనే. కీర్తనలు 55వ కీర్తన 22వ చరణములో చూస్తే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎన్నోసార్లు కుటుంబ భారాలు, బిడల భారాలు, బాధ్యతలు వీటన్నిటినీ మనము సరిగా నిర్వర్తించలేకపోతున్నాం. ఎన్నో మారులు కృంగిపోతున్న పరిస్థితుల్లో, అనేకమైన ఆలోచనల చేత నలిగిపోతున్న పరిస్థితుల్లో మనము కనబడుతున్నాం. మన భారములను ఆయన మీద వేసినట్లయితే ఆయన తప్పకుండా మనలను ఆదుకునేవారు. మన పరిస్థితులన్నిటినీ సరిచేసే దేవుడు ఆయనే. మీకున్నటువంటి ప్రతి భారమును దేవుని మీద వేస్తే, ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు మీ సమస్యలన్నిటి నుంచి ఓ మంచి పరిష్కారాన్ని చూపించగలిగిన వారు. మీకున్న ప్రతి ఇబ్బందికర పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మిమ్ములను విడిపించి మేలు చేత ఆయన మిమ్మును తృప్తిపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నోసార్లు ఎన్నో భారములను కలిగి నలిగిపోతున్న వారు ఉన్నారు ప్రభువా. ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని ఏ విషయంలో వారు ఇబ్బంది పడుతున్నారో, ఏ విషయంలో నలిగిపోతున్నారో ప్రతి విషయంలో మీరు సమాధానమును కలుగ చేయండి. వారి సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి ప్రభువా. ప్రతి వ్యక్తిని నిండారులుగా దీవించి వారు తలపెడుతున్న ప్రతి పని సక్రమముగా జరుగునట్లుగా మీరు కృప చూపించండి. ఈ దినము ఆరాధనలన్నిటిలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులెల్లరినీ మీరు ఆశీర్వదించి వారికి మీరు తోడయ్యుండి నీ కృపలో వారిని ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ఎంతోమంది దైవజనులు ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. సమస్యల చేత నలిగిపోతున్న వారు ఉన్నారు. వారి సమస్యలన్నిటి నుంచి విడిపించి ప్రతి వారికి మీరు మేలు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.